తిరుపతి వెళ్ళే భక్తులకు ఒక పెద్ద అప్డేట్ అయితే ఉంది. తిరుపతి రైల్వే స్టేషన్ పైన ఉన్న రద్దీని తగ్గించడం కొరకే ఒక కొత్త రైల్వే స్టేషన్ అయితే డెవలప్ అయితే చేస్తున్నారు. అంటే ఈ రైల్వే స్టేషన్ అంతకుముందే ఉంది. ఇది రెనోవేషన్ అయితే చేస్తున్నారు. రెనోవేషన్ చేసిన తర్వాత ఇక్కడ నుండి కొన్ని ట్రైన్స్ అయితే స్టార్ట్ అయ్యి అండ్ ఇక్కడితో ఎండ్ అయితే అవ్వబోతున్నాయి. ఈ రైల్వే స్టేషన్కి సంబంధించిన వర్క్స్ అయితే మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు వీడియోకి ఒక లైక్ అయితే చేసుకోండి. ఖచ్చితంగా ఒక 200 లైక్స్ అయితే ఖచ్చితంగా అయితే ఇవ్వండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు మన వీడియోస్ ఖచ్చితంగా మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకుని ఉండండి. రెగ్యులర్ అప్డేట్స్ అయితే మీకు రెగ్యులర్గా ప్రతిరోజు అయితే వస్తూనే ఉంటాయి. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. తిరుపతికి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడెక్కడి నుంచో కూడా చాలా ట్రైన్స్ అయితే వస్తూనే ఉంటాయి. అది మనందరికీ తెలిసిందే. తిరుపతి రైల్వే స్టేషన్ పైన ఉన్న రద్దీని తగ్గించడానికి ఇప్పుడు తిరుపతికి దగ్గరలో ఉన్న తిరుచానూరు రైల్వే స్టేషన్ అయితే రెనోవేషన్ అయితే చేశారు. 120 crores రెనోవేషన్ వర్క్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. ఆల్మోస్ట్ అయితే టోటల్గా అయితే కంప్లీట్ అయ్యాయి. అండ్ తిరుపతి రైల్వే స్టేషన్ కూడా రెనోవేషన్ వర్క్స్ అయితే చేస్తున్నారు. సో ఆ వర్క్స్ కూడా అయితే రన్ అయితే జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా తిరుపతి రైల్వే స్టేషన్కి కొన్ని ట్రైన్స్ని ఇక్కడ తిరుచానూరు రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ చేసి ఎండ్ చేయడం అయితే జరుగుతుంది. సో దాంట్లో భాగంగానే మన కరీంనగర్ నుండి స్పెషల్ ట్రైన్స్ అయితే తిరుపతికి అయితే రన్ అవుతున్నాయి కదా. సో అవన్నీ కూడా తిరుచానూరు రైల్వే స్టేషన్కి అయితే వెళుతుంది. ఆ ట్రైన్ నాందేడ్ నుండి ఇటు తిరుచానూరు వరకు అయితే వస్తుంది ఆ ట్రైను. అది దాని గురించి డీటెయిల్స్ అయితే మనం కంప్లీట్గా అయితే ఒక వీడియోలో చెప్పడం జరిగింది. మీకు కావాలంటే పైన ఐ కార్డ్స్లో కానీ ఎండ్ కార్డ్స్లో కానీ ఖచ్చితంగా ఎండ్ స్క్రీన్ కార్డ్స్లో కానీ వీడియో అయితే ఉంటుంది, వెళ్ళి చూడండి. ఇక ఈ తిరుచానూరు రైల్వే స్టేషన్ అనేది తిరుపతికి 6 కిలోమీటర్ల దూరంలో, రేణిగుంటకి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తిరుపతికి ఒక సపోర్టింగ్ స్టేషన్ లాగా ఉండబోతుంది తిరుచానూరు రైల్వే స్టేషన్ అనేది. ఎందుకు ఈ స్టేషన్ ఎంచుకున్నారనంటే ఈ స్టేషన్ తిరుపతికి అటు రేణిగుంటకి మధ్యలో ఉంటుంది. అండ్ రోడ్ కనెక్టివిటీ కూడా చాలా బాగుంటుంది ఈ స్టేషన్ నుంచి అని చెప్పి ఈ స్టేషన్ ఎంచుకోవడం జరిగిందని రైల్వే డిపార్ట్మెంట్ వారు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఇటు తిరుపతి సిటీలో కానీ కొండపైకి కానీ ఇక్కడ నుండి వెళ్ళడానికి భక్తులకి చాలా ఈజీగా ఉంటుంది రోడ్ కనెక్టివిటీ అని చెప్పి ఈ స్టేషన్ ఎంచుకోవడం జరిగింది. ఈ స్టేషన్ని డెవలప్ చేయడం జరిగిందని దక్షిణ మధ్య రైల్వే అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఈ స్టేషన్ని మొత్తం 120 crores అయితే డెవలప్ చేయడం జరిగింది. ఈ స్టేషన్ని మళ్ళీ ఇంకా రానున్న రోజుల్లో కూడా ప్రయాణికులకు చాలా ఫెసిలిటీస్ అందే విధంగా ఎప్పటికప్పుడు డెవలప్ చేస్తూనే ఉంటామని చెప్పి రైల్వే డిపార్ట్మెంట్ అయితే చెప్పడం జరుగుతుంది. ఈ స్టేషన్లో ప్రస్తుతం కొన్ని స్పెషల్ ట్రైన్స్ ఆరిజినేట్ అండ్ టర్మినేట్ అయితే అవుతున్నాయి. ఒక 5 ట్రైన్స్ వరకు అయితే ఉన్నాయి. అటు సికింద్రాబాద్ నుంచి కానీ, నాందేడ్ నుంచి కానీ, జాల్నా నుంచి కానీ, ఇంకా కొన్ని ప్లేసెస్ నుంచి అయితే ఈ స్టేషన్కి ఇప్పుడు ప్రస్తుతం అయితే కొన్ని స్పెషల్ ట్రైన్స్ అయితే రన్ అయితే అవుతున్నాయి. సో మీరు టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు ఏ ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది, ఏ స్టేషన్కి వెళ్తుంది అనేది క్లియర్గా కన్ఫర్మ్గా చూసుకొని టికెట్స్ అయితే బుక్ చేసుకోండి. ఎందుకంటే ఈ స్టేషన్కి వెళ్తే కొంచెం తిరుపతి అనేది కొంచెం డిస్టెన్స్లో ఉంటుంది. సో చాలా కొంతమంది అనుకోవచ్చు ఎందుకు ఈ స్టేషన్ డెవలప్ చేసి ఇక్కడ నుండి ట్రైన్స్ నడుపుతున్నారు అది అని. సో రద్దీని తగ్గించడం కొరకని క్లియర్గా వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. అందుకని మీరు టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు క్లియర్గా అయితే చూసి టికెట్స్ అయితే బుక్ చేసుకోండి. సో ఈ స్టేషన్ అనేది తిరుపతి నుంచి 6 kilometers అయితే ఉంటుంది. అండ్ ఇది తిరుపతికి వెళ్ళే భక్తులకి ఇది ఒక గుడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని ట్రైన్స్లో టికెట్స్ అయితే దొరకవు, ఫుల్ రష్ అయితే ఉంటాయి. ఈ స్టేషన్ నుంచి కొన్ని ట్రైన్స్ రన్ చేస్తే టికెట్స్ దొరకడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే కొత్త ట్రైన్స్ వస్తాయి. ఇంకా తిరుపతికి వేరే కొత్త ప్లేసెస్ నుంచి కూడా ట్రైన్స్కి కనెక్టివిటీ అయితే ఉంటుంది కాబట్టి సో టికెట్స్ అయితే కొంచెం ఈజీగా దొరకడానికి అయితే అవకాశాలు ఉంటాయి. ఇటు రేణిగుంటకు కానీ, తిరుచానూరుకి కానీ, తిరుపతికి సో చాలా తక్కువ కాంపిటీషన్ అయితే టికెట్ బుకింగ్ అయితే ఎక్కువగా చేసుకుంటారు. సో ఇవన్నీ కూడా ముందే మీరు చూసుకొని టికెట్స్ అయితే బుక్ చేసుకోండి. అండ్ కరీంనగర్ నుంచి కూడా తిరుచానూరుకి, నాందేడ్ నుంచి ఒక స్పెషల్ ట్రైన్ అయితే రన్ అవుతుంది. చాలామంది ఇప్పటికీ ట్రావెల్ అయితే చేసి ఇక్కడ నుండి అయితే దర్శనాలకు వెళ్ళడం అయితే జరిగింది. సో ఇది గ్యాస్ వీడియో అయితే ఇది ఒక పెద్ద అప్డేట్ అని చెప్పుకోవచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.